జగిత్యాల పట్టణ వీక్లీ బజార్లో స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ భగత్ సింగ్ 117వ జయంతి సందర్భంగా భగత్ సింగ్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగత్ సింగ్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జ్యోతి లక్ష్మణ్, మాజీ జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ అనంతరం వారు మాట్లాడారు. నిజంగా మీకు యువతకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ వాళ్ళ ఏ భగత్ సింగ్ స్ఫూర్తితో మనం దేశానికి స్వాతంత్రం సాధించుకోవడం జరిగిందో ఈ భారతదేశం సమగ్రత సమైక్యత అనే ప్రధానం చెప్తుంటాం. ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడుకుంటాం. ఈ దేశం కుల మతాల ఖచ్చితంగా ఏదైతుందో కొనసాగే విధంగా మనందరూ కృషి చేస్తున్న బాధ్యత అందరికీ చెప్పండి. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఏదైతుందో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పి కుట్రలు పడుతున్న తరుణంలో వారు ప్రాణ త్యాగం చేసి ఈ దేశ సమగ్రతకు అసలు పాత్ర త్యాగ చరిత్ర ఇందిరాగాంధీ గారు అని చెప్పండి. అంటే రాజీవ్ గాంధీ గారు చెప్పంటున్నా ఈ విధంగా భగత్ సింగ్ గారు యువతకు పూర్తిగా మనం భావిస్తామో రాజీవ్ గాంధీ గారు కూడా ఏదైతుందో అతి పిన్న వయసులో భారత ప్రధానిగా బాధ్యత చెప్పడంతో పాటుగా ఈ భారతదేశ నిర్మాణంలో యోగ ప్రాధాన్యతను ప్రోత్సహింపజేసే విధంగా ఏదైతుందో 18 సంవత్సరాలకే ఓట్లకు కల్పింపజేయబడే విధంగా ఇవాళ ఉపాధికి సంబంధించి సాఫ్ట్వేర్ రంగంలో మనం ఇక్కడ ఏ దేశం పోయినా కానీ ఏదైతుందో భారతదేశం యువత సాఫ్ట్వేర్ అగ్రగామి నిలుస్తుందని చెప్పంటే మనం రాజీవ్ గాంధీ గారి వీటిలో భారత అని చెప్పక తప్పదు. ఇది అందరం కూడా ఏదైతుందో ఈ యువకులు ఒక కార్యదీక్ష తోటి పట్టుదలతో ఏదైతుందో మనం ఐక్యంగా నిలిచి పోరాటం ఒకవైపు అయితే దాని ఫలాలు ఇంకో వైపు పొందే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ నాకు అవకాశం కల్పించిన అందరూ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే భగత్ సింగ్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు, విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం కాదు, రేపటి నాడు వివేకానంద జయంతి వస్తుంది, వారి విగ్రహం కూడా కావాలంటే ఏర్పాటు చేద్దాం. కానీ యువత ఒక మార్పు రావాల్సిన అవసరం ఉంది. అలా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన దేశాలు జపాన్, సింగపూర్ లాంటి వాళ్ళ మన యువతకు ఉపాధి కల్పిస్తూ ఉంది. మరి ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న భారతదేశం ఇంకా వెనుకబడి ఉన్నది. మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. మరి మన యువత కూడా ఒక ధైర్యంగా ఉంటూ ఉన్న దాంట్లో మంచి విద్యను అభ్యసించి దాంతో పాటుగా ఉపాధి పొందే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ దేశానికి అండగా ఉండాలి, ఈ ప్రాంతానికి అండగా ఉండాలి. ఎవరికి వాళ్ళం నామకంతో ఏంటంటే అయ్యేది కాదు. ఇవాళ భగత్ సింగ్ లాంటి వారు ఒక్కొక్కరు ఉరిపోయేకెక్కితే ఒక్కొక్కరు ప్రాణాలు అర్పిస్తేనే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది తప్ప మొత్తం మంది రాదు. మరి ఆనాడున్న 30 కోట్ల జనాభాకు స్వేచ్ఛ వాయువును ప్రసాదించింది ఎవరంటే ఇలాంటి వారు ఒక్కొక్కరు ప్రాణ త్యాగాలు చేశారు, కొందరు ప్రాణాలు తీశారు. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు అహింస ద్వారానే మన దేశానికి స్వాతంత్రం వస్తుందని చెప్పి అహింసా మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకున్నారు. మొత్తానికి వాళ్ళ ప్రపంచానికే వాళ్ళ ఆదర్శంగా అయి మన దేశానికి ఇవాళ స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన ఈ మానవులు తప్పకుండా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి